మనలో చాలా మంది ఎప్పుడో ఒక్కసారి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళుంటాము. యాజ్ ఏ పేరెంట్ గానో లేదంటే యాజ్ ఏ స్టూడెంట్ గానో వెళ్ళుంటాము, రైట్? సో ఒక్కవేళ మనం పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు టీచర్తో మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు సో అక్కడ మనము ఇంగ్లీష్ రాకపోతే లేదంటే ఈ సెంటెన్స్ని ఏమంటారో అని తెలియకపోతే కొద్దిగా ఇబ్బందిగా పడతాం కదా. సో అలాంటి ఇబ్బంది, అలాంటి ప్రాబ్లమ్ని దూరం చేయడానికే ఈరోజు నేను ఇక్కడ మీకు పేరెంట్ టీచర్ మీటింగ్ అనే టాపిక్ పైన తీసుకొని వచ్చాను. అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అయినప్పుడు పీటీఎం అంటాం కదా మనము, ఈ పీటీఎం అయినప్పుడు టీచర్ ఎలాంటి క్వశ్చన్స్ వేయచ్చు, ఆ టీచర్ని లేదంటే మనమే టీచర్కి ఎలాంటి క్వశ్చన్స్ వేయచ్చు, లేదంటే టీచర్ వేసిన క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి, లేదంటే టీచర్ని ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడగాలి అన్నప్పుడు ఎలా అడగొచ్చు అన్నది ఇంగ్లీష్లో మనము ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. ఒకవేళ మీరు పేరెంట్ అయితే తప్పకుండా చూడండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, టీచర్ అంటున్నారు ఈ ఈజ్ యాక్టివ్ ఇన్ క్లాస్లో యాక్టివ్గా ఉన్నాడు అంటే అందరితో మాట్లాడడము, ఎంతైతే హుషారుగా ఉండాలో అంత హుషారుగా ఉన్నాడు అని చెప్తున్నారు. ఈజ్ యాక్టివ్ ఇన్ క్లాస్లో యాక్టివ్గా ఉన్నాడు అండ్ ఆన్సర్స్ క్వశ్చన్స్, టీచర్ వేసిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్తాడంట. సో నో ప్రాబ్లం, అది యాక్సెప్టబుల్ బిహేవియర్. బట్ సమ్ టైమ్స్, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, బట్ సమ్ టైమ్స్ హీ టాక్స్ ఏ లాట్ విత్ ఫ్రెండ్స్, కానీ కొన్నిసార్లు అతను వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. జనరల్గా పిల్లలు అలానే చేస్తారు. టీచర్ అడిగినప్పుడు టీచర్కి ఆన్సర్ చెప్తారు, లేదంటే ఇక్కడే చూసుకుంటా వాళ్ళతో వీళ్ళతో టైంపాస్ చేస్తారు. చూడండి, మ్యామ్ ఈజ్ మార్క్స్ ఆర్ నాట్ వెరీ హై, అంటే ఎక్కువ మార్కులు రాలేవు తనకి, మేడం తనకి ఎక్కువ మార్కులు రాలేవు. వాట్ క్యాన్ వీ డూ, ఏం చెయ్యొచ్చు అని టీచర్ని పేరెంట్ అడుగుతున్నాడు. టీచర్ అంటున్నాడు డు నాట్ వర్రీ, బాధపడకండి, విత్ ప్రాక్టీస్ అండ్ రీడింగ్ హీ విల్ ఇంప్రూవ్. విత్ ప్రాక్టీస్ అండ్ రీడింగ్, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే రీడింగ్ చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతుంటారు అని చెప్తున్నారు. టీచర్ అంటున్నారు ఎంకరేజ్ హిమ్, అతను ఎంకరేజ్ చేయండి. టీచర్ చెప్తున్నారు పేరెంట్స్కి అతను ఎంకరేజ్ చేయండి. అతను ఎవరు ఇక్కడ, అబ్బాయి స్టూడెంట్. టు స్పీక్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ డైలీ, ఇంట్లో అట్లీస్ట్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ అంటే కొన్ని సెంటెన్సెస్ అయినా, ఏ ఫ్యూ రాంగ్ కాదు, కరెక్టే, ఎ ఫ్యూ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్లో డైలీ మాట్లాడడం అలవాటు చేయించండి అని అంటున్నారు.